వరలక్ష్మి టిఫిన్స్ ఫేమస్ వెజ్ అంట, మొత్తం వెజ్ అంటగా ఫేమస్ బాగా. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయకపోతే ఎలాగా, గచ్చిబౌలిలో ఫేమస్ అంట, ట్రై చేద్దాం ఒకసారి. పోనాలి ఏదో ఒకటి. అర్ధరాత్రి ఐస్ క్రీమ్ బాగుంది. హైదరాబాద్లో నైట్ లైఫ్ అబ్బాయి ఏమున్నాయి బిల్డింగ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు. అసలు హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నట్టు ఉంది, అంత డెవలప్మెంట్ జరిగింది. సెలబ్రేషన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏరియా ఏం పేరు? ఏరియా పేరు కాజాగూడ లేకా. మా తోటలకు వచ్చింది, మొక్కలు పెట్టి పక్కన పెద్ద పెద్ద రాయిలు తీసుకొచ్చి పెట్టారు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ బ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ హైదరాబాద్. ఉప్పల్లో ఉన్న ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో నైట్ లైఫ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఉప్పల్ నుంచి గచ్చిబౌలి వెళ్ళి ఆ మెట్రో ట్రైన్ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. ఇప్పుడు దాకా ఎక్కలేదు అసలు, ఎప్పుడు మెట్రో అంటే అంత ఛాన్స్ కూడా రాలేదు. హైదరాబాద్ ఎప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయాలో ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. కొత్తగా ఎక్కే వాళ్ళు ఎవరికైనా మెట్రో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనేది కూడా చూపిస్తాను. ఇంకా హైదరాబాద్ నైట్ లైఫ్, స్ట్రీట్ ఫుడ్ అండ్ గచ్చిబౌలిలో అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అవి కానీ అదిరిపోయిన ఒక రేంజ్లో డెవలప్ అయింది. మొత్తాన్ని నైట్ లైఫ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి రేపు అయితే మీకు నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా గైస్. ఆ వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది, ఓకేనా? కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, కొంతమంది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వర్షాకాలంలో ఇండియాలో ఒక అదిరిపోయే ప్లేస్ అయితే సజెస్ట్ చేయండి, ఏదైనా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. సూపర్ ఉండాలి, ఇండియాలో మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయి ఉండాలి, మీకు తెలిస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి, ఎక్స్ప్లోర్ చేస్తాను, ఓకేనా? ఇంకైతే వీడియోలోకి వెళ్దాం. నైట్ లైఫ్ అయితే అదిరిపోద్ది హైదరాబాద్, తెలిసిందే మీకు. ఎలా ఉంటుందని నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మీకైతే చూపిస్తాను, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడైతే ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. అదిగో పైకి వెళ్ళాలి, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళి ఒకసారి లోపల వెళ్ళకుండా చూద్దాం. హైదరాబాద్ మహానగరం ఎప్పుడు ట్రాఫిక్తో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఉప్పల్ కదా, అవుట్కట్స్ కాబట్టి కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్తే అసలు సినిమా ఉంటుంది. మనం మెట్రో లోపలికి వచ్చిన తర్వాత టికెట్ ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు, లేదంటే కౌంటర్లో తీసుకోవచ్చు. స్కాన్ చేసుకోవాలంటే పేటీఎం ఓపెన్ చేసి స్కాన్ చేసిన తర్వాత మనం ఉన్న ప్లేసు డెస్టినేషన్ టైప్ చేస్తే మనీ ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఒక టికెట్ వస్తుంది. అది అక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ అక్కడ జస్ట్ అక్కడ స్కానింగ్ పెడితే లోపలికి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళి ట్రైన్ ఎక్కడమే. ఇది తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళు చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం అంతే. ట్రైన్ వచ్చేసింది. మనం ఇప్పుడు ఉప్పల్ నుంచి రాయదుర్గం వెళ్తున్నాం. టికెట్ ఫేరు 60 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఎవ్రీ 5 minutesకి అయితే ఏదో ఒక ట్రైన్ వస్తుంది. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ నానక్ రామ్గుడా సర్కిల్. కాల్ 18002122. दरवाजे बाईं तरफ खुलेंगे, कृपया उतरते समय सावधानी बरतें. ట్రైన్లో అనౌన్స్మెంట్తో పాటు డోర్ దగ్గర ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, తెలుగులో కానీ హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో చూపిస్తున్నారు. నెక్స్ట్ స్టాప్ ఏంటని తెలుస్తుంది అక్కడ ఉంటే. ట్రైన్లో ఇక్కడ ఎవ్రీ బోగి దగ్గర అనుకున్న ప్రతి చోట ఉన్నట్టుంది మ్యాప్ ఉంటుంది. గ్రీన్ లైన్, రెడ్ లైన్, బ్లూ లైన్ అలా ఉంటాయి. మనం నెక్స్ట్ ఏ స్టాప్ అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. తెలియని వాళ్ళు చూసుకొని వెళ్తే చాలా బెటర్. అబ్బా, మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది, చాలా బాగుంది. ఎక్కడో ఉప్పల్ నుంచి గచ్చిబౌలి రావాలంటే బస్సులైనా బైక్ అయినా ఒక రేంజ్లో ఉంటుంది ఆ ట్రాఫిక్. కానీ మెట్రో ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది. మా బెజవాడ కూడా ఇలా డెవలప్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ అసలు. ఇంకా గచ్చిబౌలి రాగానే మా ఫ్రెండ్ని కలిసేసి ముందు తినాలి కాబట్టి అదిరిపోయి హైదరాబాదీ బిర్యానీ తిందామని వెళ్ళాం. సూపర్ ఉంటుంది అంటే గచ్చిబౌలిలో ఈ రెస్టారెంట్. ఒక అరగంట ముందే రిజర్వ్ చేసుకోవాలి, వెళ్ళి చేసుకున్నాం. పోదాం లోపల పోయి టేస్ట్ అయితే చూద్దాం. సూపర్ ఉంది లోపల అయితే. టాప్ రెస్టారెంట్, టాప్ లాగే ఉంటుంది అనుకుంటా. బిల్లు కూడా అలాగే వేస్తారు. ది నవాబ్స్ రెస్టారెంట్ ఓపెన్ చేయగానే
బిర్యానీ హాఫ్ 280, ఫుల్ 400, స్పెషల్ అంట 650 అంత ఉంది. వాసిపోయేటట్టే ఉన్నాయి బిల్లులు ఇక్కడ. కానీ ఏదో ఒకటి బిర్యానీ అయితే టేస్ట్ చేసేద్దాం. హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాదీ బిర్యానీ ఒక రేంజ్లో ఉంది. టేస్ట్ మాత్రం కేక. చాలు హైదరాబాద్ వస్తే ఈ మాత్రం బిర్యానీ టేస్ట్ ఉంటే చాలు. ఇక్కడ ఇంకా హోటల్ మొత్తం చూసేద్దాం. సింపుల్గా చక్కగా అదిరిపోయింది. క్రౌడ్ కూడా బాగున్నారు. వీకెండ్ కాకపోయినా ఇలా ఉన్నారంటే వీకెండ్ వస్తే రచ్చరంబోలా అనుకుంటా. శుభ్రంగా తినేసి హైదరాబాద్ రోడ్ల మీద పడ్డాం. చూడండి ఇప్పుడు అదిరిపోయే మొత్తం హైదరాబాద్ నైట్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. అయ్యా లైట్లు వేసలేవు. 11:30, 12 అయిపోయింది కదా, ఇంకేం లైట్లు వేస్తారు కానీ ఈ టైంలో. కానీ లైట్లు వేసి ఉంటే మాత్రం సూపర్ ఉండేది మొత్తం లొకేషను. అయినా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. కార్లు బైకులు ఆగిపోయి చక్కగా నైట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు రచ్చ రంబోలులా ఉందిగా. మనం కూడా ఆగుదాం. మనకేంటి, మనం హైదరాబాద్ వచ్చాం, మనం కూడా 2 ఫోటోలు దిగేసి వెళ్దాం. ఇక్కడ గచ్చిబౌలి దుర్గమ్మ చెరువు. ఎదురుకొచ్చేది వీడు. కేబుల్ బ్రిడ్జ్ వ్యూ ఇంకో సైడ్ నుంచి చూద్దాం అని చెప్పి కొంచెం లాంగ్ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది. లైటింగ్ చేస్తే చాలా బాగుండేది కానీ నైట్ 12 తర్వాత ఆ టైంలో లేరనుకుంటా. వెనకాల తిన్నారు టమాటా మీడియా వెనకాల తిన్నారు అనమాట. సరేలే. బాదాం ఇదంతా మాదాపూర్ ఏరియానా? మాదాపూర్. హైదరాబాదులో అర్ధరాత్రి దొంగలు. హైదరాబాదులో అర్ధరాత్రి దొంగలు. ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ అర్ధరాత్రి హైదరాబాద్లో గచ్చిబౌలిలో రాయదుర్గం. ఇదంతా సాఫ్ట్వేర్ ఆఫీసేనా? సాఫ్ట్వేర్ ఆఫీసేనా? వాల్కోమా పేరు బాగుందిలే. పేరేది నాకు అక్కడ ఉంది. పోనాలి ఏదో ఒకటి. అర్ధరాత్రి ఐస్ క్రీమ్ బాగుంది. హైదరాబాద్లో నైట్ లైఫ్ బీభత్సంగా ఉన్నారు జనాలు. మంచి చిల్ అవుతున్నారు హైదరాబాద్. అందుకే రచ్చ రంబోలలో ఉంది. ఎవరు పడుకుంటారు? కుర్రోళ్ళు పాపలు అందరూ స్ట్రీట్ ఫుడ్, ఈ ఫుడ్ల మీద గిడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా ఉన్నారు. మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఏదోటి నైట్ ఏముందో సరదాగా అన్నీ చూసేద్దాం. నిజంగా అసలు ఏమున్నాయి ఇవన్నీ బిల్డింగ్ల డెవలప్మెంట్ ఒక రేంజ్లో డెవలప్ అయింది. లాస్ట్ 3-4 ఇయర్స్లో ఇంకా బాగా అయింది. అసలు ఫారెన్ సిటీలో తిరుగుతున్న ఫీలింగ్ ఇది అసలు హైదరాబాద్లో లేదు. ఓ సూపర్. అసలు ఇలాగ మన ఆంధ్ర కూడా మొత్తం అంతా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. సూపర్. ఇందిరా ఎంత ఉంది సామే? ఫ్లాట్ కాస్ట్ కోట్లలో ఉంది ఏరియాలోనా? దీంట్లోనా? మై హోమ్ పూజనా? 7 crores
వెనక్కి వస్తున్నాడు. టీ హబ్ గచ్చిబౌలి. అలా వైకుంఠపురంలో ఆఫీస్ ఇది. ఇదేనా యూజ్ చేసింది? ఓ అలా తెలిసిపోతుంది. అలా వైకుంఠపురం ప్లేస్ పేరు నాలెడ్జ్ సిటీ. అలాగే ఉందిలే నాలెడ్జ్ సిటీ అంట. ఇదంతా కొండ ఇంకా కనిపిస్తుంది. ఈ కొండను తవ్వేసి నెలగేసారు. ఇప్పటికి ఇదంతా కొండ, ఇదంతా ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి. రాయిలు అలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి రాయిలు. మొత్తం తవ్వేసి ఇలా చేశారు. అమ్మా ఆ టెక్స్చర్ ఏంటి? ఆర్కిటెక్చర్ భలే ఉంది, మెరిసిపోతుంది లైట్లతో. ఏంటిది అంతా? ది స్కై వ్యూనా? సాఫ్ట్వేర్ ఆఫీసేనా? మెన్షన్ చేశారు దాని మీద. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే. అమ్మ ఎన్ని సెలబ్రేషన్లు! అరే అరే ఏంటి ఇంతమంది బర్త్డేలు ఉన్నాయా ఒకే రోజు? ఏంటి సెలబ్రేషన్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఏరియా ఏం పేరు? ఏరియా పేరు కాజాగూడ లేకా? కాజాగూడ లేక్ దీనికి ఫేమస్ అయితే బర్త్డే పార్టీలకి, ఆ రోడ్లో తిరగడానికి. లేక్ రోడ్ అయితే అదంతా. ఇప్పుడు కాదు, గ్రేట్ ఏంటంటే ముందు మధ్యలో రాయిలు పెట్టి చూసావా స్టైలిష్ గా? అది మా థాట్ ఎలాగొచ్చింది, మొక్కలు పెట్టి పక్కన పెద్ద పెద్ద రాయిలు తీసుకొచ్చి పెట్టారు. అదే క్రియేటివిటీ, నిజంగా క్రియేటివిటీ అలాగే ఉంది. వీళ్ళేమో చక్కగా రాయిల మీద బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అందరూ. భలే ఉంది. 6 పబ్బులు ఉన్నాయి దాంట్లో. 2-3 ఉంటాయా? ఇది అన్ని బఫెట్ రెస్టారెంట్లు ఇవి. ఒమేగా హాస్పిటల్. మా నైట్ జాతరలా ఉన్నారు కదా వీళ్ళు స్ట్రీట్ ఫుడ్ కోసం. సినిమాలా ఉంది. టైం చూస్తేనేమో 12:30 అవుతుంది. జనాలు చూస్తే ఎలాగున్నారు. ఫుడ్ సాఫ్ట్వేర్ రంగం అంతా ఇక్కడే ఉందనుకుంటా మొత్తం కుర్రోళ్ళు. హైదరాబాద్ వచ్చి ఏదైనా ఫుడ్ బిజినెస్ చేసుకోవడం అందుకే అనుకుంటా వివత్సంగా చేసుకుంటారు. ఎంత పోయి ఎన్ని పెట్టినా వస్తూనే ఉంటారు జనాలు. జనాలు పెరిగిపోయారుగా బాగా. ప్రజెంట్ 1,30,00,000 హైదరాబాద్. బాబా వరలక్ష్మి టిఫిన్స్ ఫేమస్. వెజ్ అంట, మొత్తం వెజ్ అంటగా ఫేమస్ బాగా. డిఎల్ఎఫ్ సైబర్ సిటీ హైదరాబాద్. ఒకప్పుడు డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని ఉండేది, అప్పుడు గుర్తుంది. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్గా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ బ్యాచ్ అనుకుంటే అంతా ఇదంతా రచ్చరంబోలా ఉన్నారు మొత్తం. మనం కూడా, మేము సాఫ్ట్వేరే. ఈ ఏరియాలో తిరుగుతున్నామంటే ఏఎంపిఎం ఫుడ్ కోర్ట్ అంట. హైదరాబాద్లో నైట్ స్ట్రీట్ ఫుడ్. నాకు బిర్యానీ చేసాము. ఇక్కడ షవర్మా బాగుంటుందంట డిఎల్ఆ ఫుడ్ కోర్ట్లో.
120 తీసుకున్నాడు ఇది. పర్లా కొంచెం వెరైటీగా ఉంది, మన దానికన్నా కొంచెం వెరైటీగా ఉంది. మహేష్ బాబు ఏఎంబి సినిమా బాబు గారి థియేటర్ బాగా ఉందిగా. నైట్ 1 గంట అయింది. చూసారుగా వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా గైస్, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.